శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మబంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 303వ భాగం 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఇప్పటి వరకు మనం 13వ అధ్యాయంలో 23 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. ప్రకృతి పురుషుల యొక్క వివేకాన్ని, అంటే విషయాన్ని, ప్రకృతి పురుషుల యొక్క స్వరూపాన్ని గురించి క్లియర్గా చెప్పిన తర్వాత భగవంతుడు బ్రహ్మ ప్రాప్తికి ప్రయత్నించేటువంటి సాధకుల సాధనలలో గల భేదాలను ప్రస్తుతం సూచిస్తూ ఉన్నాడు 24వ శ్లోకంలో. ఏమంటున్నాడు 24వ శ్లోకంలో స్వామి? ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మానం అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అంటున్నాడు. అర్జున, ఉత్తమాధికారులు అనేటువంటి కొందరు ధ్యాన యోగాన్ని అవలంబిస్తారు. శుద్ధమైనటువంటి బుద్ధి ద్వారా హృదయంలో ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటున్నారు ఈ ధ్యాన యోగం ద్వారా. అంటే ఉత్తమాధికారులు ధ్యాన యోగం ద్వారా పరమాత్మని తన హృదయంలోనే ఆ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతున్నారు. ఇక రెండవ రకమైనటువంటి మధ్యమాధికారులు కొందరు సాంఖ్యయోగాన్ని ఆశ్రమిస్తారు. ఎవరు? ఉత్తమాధికారులు జ్ఞానాన్ని ఆశ్రయిస్తే మధ్యమాధికారులు సాంఖ్యాన్ని యోగం చేత వారు పరమాత్మని దర్శించగలుగుతూ ఉన్నారన్నమాట. ఇక మందాధికారులు ఉన్నారు, 3వ రకం వాళ్ళు. వీళ్ళు కొంచెం లోయర్ స్టేట్ వాళ్ళు. వీళ్ళు కర్మయోగం చేత పరమాత్మను తమ యందు దర్శించుకుంటూ ఉన్నారయ్యా. కాబట్టి ఈ సాధకులు బ్రహ్మప్రాప్తికి ఈ స్థాయి భేదాలను బట్టి ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, మందాధికారులు ముగ్గురు 3 రకాలైనటువంటి మార్గాలను వీరు అవలంబిస్తున్నారు. ఉత్తమాధికారులు ధ్యాన మార్గాన్ని, మధ్యమాధికారులు యోగాన్ని, మందాధికారులు కర్మయోగాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు, పరమాత్మని దర్శిస్తూ ఉన్నారు అని చెప్తున్నాడు స్వామి ఇక్కడ. ఇప్పుడు గంగా నదిని దాటాలి అంటే ఆ పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆయా ఊర్ల వాళ్ళందరూ కూడా తమ శక్తియుక్తులను అనుసరించి వాళ్ళకి అందుబాటులో ఉన్న దాన్ని బట్టి ఆ తగిన వంతెన, కొందరు కట్టెలతో వంతెన వేసుకుంటారు, కొందరు బాగా వంతెన కట్టుకుంటారు, ఇంకా కొంతమంది చిన్న చిన్న పడవలతో వెళ్ళడము, ఇలా ఎవరికి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అర్హతలను బట్టి వాళ్ళు నిర్మించుకొని నదిని దాటిపోవాలన్నమాట. అలాగే సంసారం అనేటువంటి నదిని దాటి బ్రహ్మత్వాన్ని పొందాలంటే కూడా సాధకులు వాళ్ళ అర్హతలను బట్టి సాధనలను చేపట్టి ఈ యొక్క సంసార సాగరాన్ని దాటవలసి ఉంటుందన్నమాట. వారి అంతఃకరణను బట్టి వారికి అధికారిత్వం ఉంటుందన్నమాట. వాళ్ళ యొక్క బాగా పరిణతి చెందినటువంటి ఉత్తమాధికారులు అయితే వాళ్ళ అంతఃకరణ ధ్యానానికి సరిపోతుంది. లేకుండా వాళ్ళు కొంచెం మధ్యమాధికారులు అయితే వాళ్ళు సాంఖ్య యోగానికి వాళ్ళు పనికొస్తారు. వాళ్ళు ఇంకా కూడాను మందాధికారులు అయినట్టయితే కర్మయోగం ద్వారా వాళ్ళు ఆ యొక్క సాధనని వాళ్ళు నెరవేర్చుకుంటారు అన్నమాట. కాబట్టి అధికారి భేదాన్ని బట్టి ఎవరు ఏ అధికారిత్వం ఉంటుందో, ఎవరు దేనికి అర్హులో దాన్ని బట్టి ఆ వైవిధ్యాలు కూడా ఉంటున్నాయి. కాబట్టి ఈ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నాడు మనకంటే, ఉత్తమ, మధ్యమ, మందాధికారులకు ఉపకరించేటువంటి ఉపాయాలు, ఉత్తమాధికారికి ఉపాయము, మధ్యమ, మందాధికారులకు ఏ ఉపాయాలో వాటిని గురించి స్వామి ఇక్కడ మనకి క్లుప్తంగా చెప్పారనమాట. ఇప్పుడు అయితే ఈ జ్ఞాన సాధన ఇప్పుడు 8వ శ్లోకంలో చెప్పారు, అమానిత్వాది 20 గుణాలు ఉన్నాయే, ఆ గుణాలు ఉన్న వారికి మాత్రమే ఈ జ్ఞాన సాధన పనికొస్తుంది. ఉత్తమాధికారిగా ధ్యానం ద్వారా పరమాత్మ దర్శిస్తాడన్నాం కదా, అటువంటి వానికి ఉండవలసిన అర్హతలు ఏంటంటే అమానిత్వాది 20 గుణాలు చెప్పుకున్నాం. అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం అనేవి చెప్పుకున్నాం వరుసగా మనం చాలా ఎపిసోడ్లలో. ఆ 20 ఉన్న అమానిత్వాది గుణాలు ఉన్న వాళ్ళకే ఈ జ్ఞానము అబ్బుతుంది. అటువంటి ఉత్తమాధికారే ధ్యానం ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఏంటి ధ్యానం అంటే? విజాతీయ వృత్తులు, వేరే రకాల ఆలోచన రాకుండా, విజాతీయ వృత్తులకు తావీయకుండా ఒకే రకమైనటువంటి సజాతీయ వృత్తులతో, వృత్తి అంటే ఆలోచన అనమాట, ఆ థాట్స్,
ఒకే థాట్తో అవిచ్ఛిన్నంగా సాగించడమే ధ్యానము అంటారన్నమాట. ఇప్పుడు శివుని నెత్తిన ధారాపాత్ర అని ఉంటుంది, దానికి ఒక చిన్న రంధ్రం ఉంటుంది, సన్న ధార పడుతూనే అవిచ్ఛిన్నంగా శివలింగంపై పడుతూ ఉందే, అలాగే అంతఃకరణలో ఉన్నటువంటి ఆ వృత్తి ధార ఎడదెగకుండా అలాగే ఆత్మ వైపు ప్రవహించడమే ప్రసరించడమే ధ్యానము అని అనబడుతుంది అన్నమాట. కాబట్టి ఏకాగ్రమైనటువంటి ఆత్మచింతనయే ధ్యానము. ఇది ఎవరికి? ఉత్తమాధికారుల యొక్క లక్షణము. ఇకపోతే మధ్యమాధికారి సాంఖ్యయోగం ద్వారా ఆత్మయందు ఆత్మలో ఆత్మని దర్శిస్తాడన్నమాట, ఆత్మతో ఆత్మని దర్శిస్తాడన్నమాట సాంఖ్యయోగం ద్వారా. అంటే యోగం అంటే ఏంటి? ఉపాయము అని అర్థం అనమాట. ఇది ఆత్మ, ఇది అనాత్మ అనేటువంటి వివేకాన్ని కలిగి ఉండడమే సాంఖ్యం. ఇది ఆత్మ, ఇది అనాత్మ, ఆత్మ అనాత్మ వివేకం కలిగి ఉండడమే సాంఖ్యం యొక్క లక్షణం అన్నమాట. క్షేత్రజ్ఞులకు, ఆత్మ అనాత్మలకు, ప్రకృతి పురుషులకు, జడ చేతనాలకు, సత్తు అసత్తులకు, ఈ రకమైనటువంటి వీటిని గురించి బాగా వీళ్ళు ముందు ఏం చేస్తారు? శ్రవణం చేస్తారనమాట. శ్రవణం అయిపోయిన తర్వాత ఆ మననము చేయాల్సి ఉంటుందన్నమాట. శ్రవణం ముందు, శ్రవణం తర్వాత మననం అనమాట. ఇక్కడ ఒకటి మనం గుర్తించాలా, ఉత్తమాధికారికి ధ్యానం మొదట వస్తుంది, ఆత్మానాత్మ విచారం రెండో వైపు ఉంటుందన్నమాట. మధ్యమాధికారికి అలా కాదు, ముందు విచారం మొదట్లో ఉంటుంది, ధ్యానం తర్వాత ఉంటుందన్నమాట. సరే, ఈ విధంగా ఉంటారు మధ్యమాధికారులు. ఇకపోతే మూడో రకమైనటువంటి మందాధికారులు వచ్చి కర్మయోగాన్ని అవలంబిస్తారు. ఈ క్రమంగా ఈ కర్మయోగాన్ని అవలంబించి ఆ ఆత్మజ్ఞానానికి వీళ్ళు అర్హతని పొందుతారన్నమాట. ఏ ఫలాన్ని ఆశించకుండా నిష్కామంగా చేసినటువంటి కర్మల్ని భగవదత్తం చేసి కర్మఫలాలని పరమేశ్వరునికి అర్పించి కర్మలను ఆచరించడమే కర్మయోగం అన్నమాట. ప్రతిఫలాన్ని ఫలాన్ని అపేక్షించకుండా కర్మని చేయడము, కర్మ ఫలితాన్ని భగవంతునికి సమర్పించడము, పరహితమైన దైవహితమైనటువంటి కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించడమే కర్మయోగం అన్నమాట. కర్మల వలన ఇహంలోనూ పరంలోనూ రెండింట్లోనూ సుఖము లభిస్తుందన్నమాట. మొట్టమొదటి ఈ కర్మ వలన అంతఃకరణ శుద్ధి అవుతుంది. అనంతరం ఆ శుద్ధి అయినటువంటి అంతఃకరణలో ఇక ఆ జ్ఞానం ఉదయిస్తుంది. మెల్లగా ఆత్మవిచారము, ఆత్మధ్యానము ఇవన్నీ కూడాను మెల్లగా ఆ హృదయంలో చేరి వారికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఈ విధంగా 3 రకాలైనటువంటి సాధకులకు సాధనలో ఈ రకాల భేదాలు ఉన్నాయి అని స్వామి 24వ శ్లోకంలో మనకు చెప్పి వివరించారు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద. ఓం శాంతి శాంతి.